సో నెక్స్ట్ మీ నియోజకవర్గానికి పర్టికులర్గా మనం శ్రీకాకుళం జిల్లాకి తీసుకుంటే ఇక్కడ ఉన్న అంతర్గత పోరు రేపు ఎంపీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? మీకు ధర్మానికి కూడా పడట్లేదు అంటున్నారు. ఇక్కడ అందరూ నాకు ధర్మాన్ని పడట్లేదు. ఎందుకు అంత కొడే కూస్తుంటే మీ జిల్లాలో ఎవరు కూస్తుంది? చెప్పుకుంటున్నారు కదా, చెప్పుకుంటున్నారు కదా చాలా మంది చెప్పుకుంటున్నారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఉన్నాయి చాలా ఆయనకి పడట్లేదని ఎవరు చెప్తున్నారు? హూ విల్ సే? నో, లెట్ మీ నో. బయట జనాల మధ్య జరుగుతుంది, మీడియా మధ్య జరుగుతుంది, లేకపోతే వేరే పార్టీల నుంచి కూడా అవి అనుకుంటున్నారు. నాకు ధర్మాన ప్రసాద్కి ఎలాంటి డిస్ప్యూట్స్ లేవమ్మా. ఏముంది? మేము పదవుల కోసం కొట్టుకోవటం లేదు, పదవుల కోసం పందారం వేయట్లేదు. పందారం ఎందుకు వేయాలమ్మా? ఆయన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మనిషి, నేను ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి మనిషి. ఆ సామాజిక వర్గానికి ఆయనకి మా సామాజిక వర్గం మాకు అవసరం కాబట్టి మేము ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాం. ఇక్కడ కలింగి సామాజిక వర్గం అవసరం కాబట్టి నన్ను ప్రోత్సహిస్తున్నాం. దేనికోసం మాకు కొట్టుకోవాలి? ఆయన గెలిస్తే ఆయనకి ఇస్తారు, నేను గెలిస్తే ఆయనకి ఇస్తారు, ఇద్దరు గెలిచి ఇద్దరికి ఇస్తాడు. సమస్య ఏముంది ఇందులో? ఎవరు చెప్పారు మేము కొట్టుకుంటున్నామని? హూ టోల్డ్ యూ? జనరల్ గా జరుగుతున్న టాక్ ఎవరు చెప్పారంటే పలానా పేరు చెప్పాలి. మాకు అసలు ఆ కాంపిటీషన్ లేదు. నా కాన్ఫిడెన్స్ లో ఆయన చేయి పెట్టడు, ఆయన కాన్ఫిడెన్స్ లో నేను చేయి పెట్టను. దేనికి తన్నుకోవాలి? ఆధిపత్యం దేనికి? ఇద్దరికి గౌరవప్రదమైనటువంటి పదవులు ఇస్తున్నాడు. అలాంటప్పుడు ఎందుకు తన్నుకోవాలంటున్నాను నేను. వాట్ ఈస్ ద ఫన్ టు ఫైట్? ఇక్కడ చూసుకుంటే కూన రవికుమార్ మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కూన రవికుమార్ మీ మీద చాలా అలిగేషన్స్ చేస్తున్నారు. మీ కుటుంబం గురించి, మీ భార్య, మీ కుమారుడు ఇన్వాల్వ్మెంట్తో రేపు అంటే వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఆయన ఎలిగేషన్స్ చేశారు. తర్వాత ఎక్కువ జోక్యం చేసుకోవడంతో ఈ నియోజకవర్గంలో మీకు మైనస్ అయిందని కూడా అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అవునా? వారు చెప్పినంత వరకు నాకు తెలియదే. ఈ విషయం మీరు చెప్తే విన్నాను నేను. ఇప్పుడు రేపు ఎలక్షన్స్ లో నా భార్య ఓటాడడానికి వెళ్ళొద్ది. ఇజ్ ఇట్ రైట్? నా కొడుకు ఓటాడడానికి వెళ్తాడు. ఇజ్ ఇట్ రైట్? రైట్. రేపు మళ్ళీ జనాలు నేను ఎప్పుడో వచ్చినప్పుడు నేను లేననుకోండి, వాళ్ళు వచ్చి అయ్యే అయ్యలేడు, అమ్మ మీరైనా సరే ఫోన్ చేయండి, అమ్మా బాబు మీరైనా ఫోన్ చేయండి అంటే వాళ్ళు చేస్తారా చేయరా? చేయడం కరెక్టా? చేయకపోవడం కరెక్ట్? చేయడం కరెక్ట్. అది చేస్తే తప్ప అది చేస్తే తప్పు కాదు, కానీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ. ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్? ఈ రోజు మేము బయట కూడా మాట్లాడితే జనం నుంచి కూడా కొద్దిగా అలాంటి స్పందనే కనిపించింది. అఫ్ కోర్స్ మంచి విషయాలు కూడా చాలా చెప్పారు, మీరు చేసినవి కూడా చెప్పారు. సో నేను అనేది ఒకటేనమ్మా, ప్రతిపక్షం మా మీద బురద చల్లపోతే ఎవరు చల్లుతాడమ్మా? ప్రతిపక్షం మా మీద బురద చల్లపోతే కోన రవికుమార్ ఇచ్చింది సర్టిఫికేటా? ఎవడు చెప్పాడమ్మా? నలగైతే 4 తూర్లు గెలుచుండేవనుకోను మొన్న. ఈసారి కూడా నేను గెలిచి తీరుతాను. వాడిని దమ్ముంటే అడ్డుకోమను. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు విన్. అర్థం కాలేదా? రైట్. ఇలాంటప్పుడు దాన్ని మనం ఎందుకు నా మిస్సెస్ ఇందులో జోక్యం చేసుకుంటుంది, ఇందులో జోక్యం చేసుకుని చెప్పానండి. వస్తే అమ్మ తహసీల్దార్కి ఏదో ఫోన్ చేయండి అమ్మంటే, ఏంటి నీ పని, ఇదైతే అవుతుంది, కాకపోతే కాదు. ఖచ్చితంగా కరాఖండిగా చెరుగ్గడి తగ్గొట్టినట్టు చెప్పుద్ది. ఇంక మీ మొహమాటానికి చూద్దాం. ఒక వీడియో కూడా ట్రోల్ అవుతుంది. ఈ మధ్యాహ్న భోజనానికి సంబంధించి పిల్లలకి ఇలాంటి ఫుడ్ పెడతారా అని చెప్పేసి రఫ్ ఆడిచ్చేసినట్టు చాలా టకటక మీరన్నట్టే మొహమాటం లేకుండా టకటక చెప్పేస్తున్నవి. సో అదే ఆ నెగిటివ్ గా పోయిందంటారా జనానికి? దాన్ని వాడుకుంటున్నారా ఆ కరుకుతనాన్ని, ఆ స్ట్రైట్ గా చెప్పడాన్ని? స్ట్రైట్ గా చెప్పడానికి అనుకుంటే అనుకోండి అమ్మా. ఇవాళ మొన్న మధ్యాహ్న భోజన పథకం దా చెప్పారు. నేను వెళ్ళేపాటికి సీఎం గారి దగ్గరికి వెళ్తే రా మీ రామ్మ నీదే ఏంటి చెప్పు ఎన్ని వేలు అయినాయి?
ఏ లెక్కలేదు సార్, ఏ 5-6 లక్షలు ట్రోలింగ్స్ అయినాయి అన్నాడు. దిస్ ఈజ్ ద థింగ్. అందుకే మొన్న ఇక్కడ మన ఏది దీని దగ్గర పెట్టారు కదా విశాఖపట్నంలో, ఏది మనది సిద్ధం దాంట్లో ఎవడో వచ్చి అడిగాడు, ఆమె క్యాజువల్గా చెప్పేసింది, అదొక 2 లక్షలు ట్రోల్ అయిపోయింది. ట్రెండింగ్ బాగా ట్రైనింగ్ ఏం లేదు, ట్రెండింగ్. అయితే నేనేమంటున్నానంటే ఆమెకి ఎవరు చెప్పక్కర్లేదమ్మా, ఆమెకి ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ తెలుసు. అదే ఇప్పుడు వాళ్ళకి పెద్ద ప్రతిబంధకంగా మిగిలింది. ఓకే, ఆమె ఎప్పుడైతే ఈవేళ మాట్లాడారు మార్నింగ్ సభలో, కోర్స్ సాయంకాలం కొద్దిగా ఏది వాలంటీర్స్ ఇష్యూలో మాట్లాడాము, అక్కడ కూడా మాట్లాడింది తను. అందుకు ఎలక్షన్ టైంలో మేమందరం పనిచేస్తాం, కుటుంబ సభ్యులందరూ పనిచేస్తాం. ఇవాళ ఆమె ఎంత చెప్పినా వెనుక తగ్గడం లేదన్నటువంటిదే కదా వాళ్ళ అభిప్రాయం. తగ్గదు. ఆమె ఇది ఎస్ ఇది నో, మాకంటే కరాఖండిగా ఉంటుంది. ఆమె దగ్గర వ్యవహారం మేము ఏదో చూసుకుంటాము, ఏదో లెక్కలు తేల్చుకుంటామంటే కుదరదు. ఖటాఖట్ చెప్పానండి, కరప్షన్ పాయింట్స్ చెప్పానండి. ఆమె మీద దమ్ముంటే చెప్పారండి. ఎందుకమ్మా ఇవి లేనిపోనివన్నీ? నా జీవితం ఒక్కటే, రాజకీయంలో ప్రజా జీవనంలో బతుకున్నంతకాలం నేను నిజాయితీగా బ్రతకాలన్నటువంటిది నా ధ్యేయం. ఆ ధ్యేయంతోనే నేను పనిచేస్తున్నాను. Please subscribe Dot News.